హైదరాబాద్లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఎదుట వైద్యులు ధర్నాకు దిగారు. ఎంఎన్జే డైరెక్టర్గా నిమ్స్ ప్రొఫెసర్ను నియమించడంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. సీనియర్ వైద్యులు ఉన్నప్పటికీ బయట వారితో ఖాళీలు భర్తీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ డాక్టర్లకు అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నారు. పరిపాలన అనుభవం లేని వారికి కీలక పదవులు ఇస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్న వైద్యులతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ నియామకం కూడా అనర్హతంగా ఉందంటూ కూడా వైద్యులు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. అటు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా అనేక మంది సీనియర్లను కూడా వాళ్ళని పక్కన పెట్టి నిమ్స్ అటానమస్ బాడీ నుండి ఎట్లా డైరెక్టర్ని తీసుకొచ్చి నియమిస్తారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతోని డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరహరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏం సార్ ఈ చర్యను ఏ విధంగా చూడమంటారు సార్? ఈ చర్య ఖచ్చితంగా తప్పుడు చర్య. ఎందుకంటే ఎంఎన్జే డైరెక్టర్ అనేది ప్రతిసారి ఒక 3 నెలలకు ఒకరిని చెస్సులో చదరంగంలో మార్చినట్టే మారుస్తున్నారు. అసలు ఎందుకు మారుస్తున్నారు? అసలు క్రైటీరియా ఉందా అంటే ఏం క్రైటీరియా లేదు. దీన్ని ఖచ్చితంగా కూడా మేము తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ప్రొఫెసర్లు ఉన్నారు. సర్జికల్ ఆంకాలజీ ఉన్నారు, మెడికల్ ఆంకాలజీ ఉన్నారు, రేడియేషన్ ఆంకాలజీ ఉన్నారు. ఎంతోమంది ప్రొఫెసర్లు ఉన్న తర్వాత వాళ్ళ దాంట్లో ఒక్కరు మంచి వ్యక్తి లేరా? ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ రాదా? ఖచ్చితంగా ప్రభుత్వం ఈయనను మార్చాలి. ఇమ్మీడియట్గా ఇక్కడ సీనియర్కు ఇన్ఛార్జ్ ఇవ్వాలనేది మేము చెప్పాలి. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అనేది డిఎంఈ పరిధిలో ఉండే హాస్పిటల్. ఉస్మానియా హాస్పిటల్ అనుబంధంగా ఒక 9 హాస్పిటల్స్ ఉన్నాయి. ఎంఎన్జే హాస్పిటల్, నీరోఫర్ హాస్పిటల్, ఎస్డి హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, అలా ఒక 9 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్స్లో ఒక హాస్పిటల్ ఎంఎన్జే హాస్పిటల్. ఇవన్నీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతి ఒక్క హాస్పిటల్ దాని స్పెషాలిటీకి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ లాగా ఉంది. అలాగే ఎంఎన్జే కూడా ఉంది. సో డిఎంఈ పరిధిలో ఉన్న ఎంఎన్జే హాస్పిటల్కి ఆటోనమస్ బాడీ నుంచి నిమ్స్ నుంచి తీసుకొచ్చి డైరెక్టర్గా నియమించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వాన్ని క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లు ఉన్నారు, మీరు ఇచ్చేది ఇన్ఛార్జి డైరెక్టర్గానే ఇస్తున్నారు, నియమిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లో టాప్ 1, 2, 3, 4, 5 వరకు తీసుకోండి. తీసుకొని మీకు ఎవరైతే మీరు అనుకుంటున్నారో ఆ రకంగా ఇన్ఛార్జి డైరెక్టర్ ఇచ్చుకుంటే ఈ సమస్య ఇక్కడికి రిజాల్వ్ అవుతుంది. ఒకటి. రెండోది, గతంలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు డిఎం గారిని అప్పుడున్నటువంటి పుట్టా శ్రీనివాస్ సార్ని ఒక 5-6 మంత్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వం నియమించడం జరిగింది. మీరు ఈ విధంగా కాదనుకుంటే వేకాల ప్రభుత్వం కూడా వేరే రకంగా ఆలోచించినట్లయితే ఇది కాదు, దీనికి శాశ్వత పరిష్కారం చేద్దామని ఒక సెర్చ్ కమిటీ నియమించి చేద్దాం అనుకుంటే ప్రస్తుతం ఒక డిఎంని కూడా ఇన్ఛార్జిగా మీరు నియమించవచ్చు. ఇన్ఛార్జిగా డిఎంని నియమించి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయొచ్చు. ఈ నిర్ణయం ఏదైతే సడన్గా ప్రభుత్వం తీసుకుందో ఇది మా మనోభావాలను కొంత మటుకు కించపరిచిందని చెప్పాలి. ఎందుకంటే ఒక జూనియర్ క్యాండిడేట్ ఆటోనామస్ ఇన్స్టిట్యూట్ నిమ్స్లోంచి తీసుకొచ్చి ఇక్కడ మా అందరికీ ఒక హెడ్గా పెట్టడము అంటే ఒక రకంగా మాకందరికీ ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేత కాదు అన్న ఒక అర్థం వచ్చేటట్టుగా ఉందండి. ఇది మాకు చాలా బాధ కలిగింది. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ వైద్యులు కూడా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా నిరసన తెలియజేశారు. నల్ల బ్యాడ్జీలతోని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అనేది డిఎంఈ పరిధిలోకి వస్తుంది. అది అటానమస్గా ఉన్న నిమ్స్ బాడీలో నుండి డైరెక్టర్ని తీసుకొచ్చి ఎలా నియమిస్తారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఒక జూనియర్ క్యాడర్ హెచ్ఓడి లెవెల్లో ప్రమోషన్ వస్తే అక్కడ నుండి అటానమస్ ఉన్న బాడీని ఏదైతే డిఎంఈ పరిధిలో ఉన్న హాస్పిటల్కి అనుసంధానంగా ఉన్న హాస్పిటల్లో ఎలా నియమిస్తారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.